అంతసేపు అది తప్ప వేరేది ఉండకూడదు. అది ధారణ స్థితి. ఆ ధారణ కలిగిన తర్వాత ఎన్ని కనీసం ఎంత ఉండాలి? ఫస్ట్ 36 సెకండ్స్ నిలబెట్టడం అలవాటు చేసుకోవాలి. ఎంత? 36 సెకండ్లు. ఈ 36 సెకండ్లు అలా నిలబెడితే ఒక ధారణ అవుతుంది. ఆ 36 సెకండ్లని 12 ధారణలు చేయగలిగితే 12 ధారణలు చేయగలిగితే అప్పుడు ధ్యాన స్థితి కలుగుతుంది. అర్థమైందా? సో కాబట్టి ఆ స్థితి రావాలంటే మీరు ఎంత కష్టపడాలి సార్ చూడండి. ఓకే, సో కనీసం 36 సెకండ్లు కాన్సన్ట్రేషన్ దేని మీదకి వెళ్ళకుండా ముందు ప్రయత్నం చేసేదన్నమాట. కాబట్టి అంటే దానికోసం మనం చేయక్కర్లేదు, మనం చేసేదంతా ఇలా చేసుకుంటే వెళ్ళాలి. దానికోసం ఏం చేయాలంటే ప్రత్యాహారానికి ముందు స్టెప్ ఏంటండి? ప్రాణాయామం. అందుకని ప్రతిరోజు కూడా మార్నింగ్ ఆసనాలు ప్రాణాయామం చేసిన తర్వాత మీరు బయటికి వెళ్ళాలి తప్ప అది చేయకుండా బయటికి వెళ్తే మాత్రం టెంప్టేషన్స్ తప్పవు. మీరు రోజు సాధన చేసి బయటికి వెళ్ళండి, మీరు ఏం కనపడినా సరే, ఎంతమంది ఉన్నా ఎన్ని చేసుకున్నా కానీ మీరు మీ విచక్షణ జ్ఞానానికి మించి బయటికి వెళ్ళరు. టెంప్టేషన్స్ ఉండవు, తగ్గిపోతాయి, దాంట్లో డౌట్ ఏం లేదు. ఆ టెంప్టేషన్స్ లేకపోవడం వల్ల మీరు అంత కంట్రోల్గా ఉండగలుగుతారు. ఏ తప్పుడు ఆహారాన్ని దీంట్లో వేయరు, ఆరోగ్యం కరెక్ట్గా ఉంటుంది. అందుకని ఇది ఆ లైన్ అనమాట. అంతేగాని నేనేదో జిమ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాను, వాకింగ్ చేస్తున్నాను, రన్నింగ్ చేస్తున్నాను, లేదా ఇంకోటి చేస్తున్నాను అంటే దీంతో కంపేర్ చేయకూడదు. దిస్ ఈస్ కంప్లీట్లీ ఫర్ మాస్టరింగ్ అనమాట. ఆ ఇంద్రియాల మీద అదుపు తెచ్చుకోవడం కోసం, అదుపు తీసుకొచ్చుకోవడం. అందుకని మీకు వెయిట్ తగ్గాలన్నా, బాడీ కంట్రోల్లో ఉండాలన్నా, ఆరోగ్యం ఉండాలన్నా ఇది ఇంద్రియ నిగ్రహ శక్తి చాలా ముఖ్యం. ఓకే, సో దానికోసం చేసే ఆసనాల్లో ముఖ్యంగా పద్మాసనం ఒకటి. పద్మం అంటే ఏంటి? పద్మం అంటే ఎలా ఉంటుంది? ఎంత మురికి ఉన్నా, మురికి గుంటలో ఉన్నా ఏ మురికి కూడా అంటుకోదు. అలాగే మనం కూడా ఈ సొసైటీలో ఉన్నప్పుడు ఈ సొసైటీలో అనేక రకాలైనటువంటి కల్మషాలు ఉండొచ్చు, అనేక రకాలైనటువంటి మనుషులు ఉండొచ్చు. ఎన్ని రకాల మనుషులు ఉన్నా మనం ఎప్పుడు కూడా పవిత్రతను తప్పకూడదు, ఎప్పుడు పవిత్రంగా ఉండాలి. అలాంటి పద్మంలా ఉండగలిగేటువంటి స్థితిని కలిగించేదే పద్మాసనం. ఎప్పుడు మనం ఆ ఆసనంలో 1 గంట కదలకుండా కూర్చునే స్థితి తెచ్చుకోవాలి. మనం ఎప్పుడైనా కానీ లెండి మేల్కొనండి, గమనించే వరకు నిద్రపోకండి, ఆగకండి అని చెప్పి వివేకానంద చెప్తూ ఉంటారు కదా, మనం ఎప్పుడు చదువుకుంటూ ఉంటాం. కానీ దాని అర్థం ఏంటి? నీ ఆత్మజ్ఞానం పొందే వరకు నిద్రపోకరాని. అదే ఇప్పుడు ప్రతి ఆసనాన్ని కూడా అదే లక్ష్యం పెట్టుకోవాలన్నమాట. దేనికైనా లక్ష్యం లేకుండా ఏది ఉండకూడదు. ఏదో చేస్తున్నాంలే అని ఉండొద్దు, లక్ష్యం పెట్టుకోండి. ఒక పశ్చిమోత్తానాసనం చేయాలి, ఏం చేయాలి? వజ్రాసనం చేయాలి. అంటే ఒక 1 మంత్ 1 వీక్ ఒక టార్గెట్ పెట్టుకుని కంపల్సరీ చేయాలి. ఓకే, సో దీని నుంచి మీరు ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రైట్గా పెట్టుకుంటారు, అందరూ ఒక ప్రయత్నం చేయండి. దండాసనంలోకి వచ్చి శ్వాస బాగా పెంచండి, బాగా స్ట్రెచ్ చేసుకుని బాడీ అంతా స్ట్రెచ్ చేయాలి. శ్వాస వదులుతూ శ్వాస నార్మల్గా పీలుస్తూ వదులుతూ నార్మల్గా ఉండాలి. మీరు ఎంత ఉంచగలరో అంతవరకు ఉంచండి. మెల్లగా శ్వాస తీసుకుంటూ రైట్. ఓకే, ఇప్పుడు ఈ స్థితి వచ్చింది కదా. ఇప్పుడు యాక్చువల్గా అది టెక్నిక్. అది ఎక్కడి నుంచి ఉంచాలి? మామూలుగా ఉంది, చేతులు వంగినాయి అంతే. నడుము వంగిందా? వంగలే. నడుము నుంచి కిందకి వరకు ఉంచాలి. లోయర్ బ్యాక్స్ పెయిన్స్ ఉన్న వాళ్ళు, స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు ఈ ఆసనం చేయకూడదు. చూడండి, ఇక్కడి నుంచి వంచడం వల్ల ఏమైంది? అది కింద వరకు వెళ్ళింది. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి అందరూ, మీరు చేయొద్దు. స్థితి ఎలా వెళ్ళింది? మోచేతులు కింద ఆడిని, తల మోకాళ్ళకి తగిలింది. ఎంత అద్భుతమైన ఆసనం ఇది, పశ్చిమోత్తానాసనం. ఓకే, సో అంటే స్పిరిచువల్ బెనిఫిట్ వైజ్ కుడలిని శక్తి పైకి తీసుకురావడానికి,
మరి మా ఫిజికల్ బెనిఫిట్స్ వైజ్ నర్వస్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా, వెస్కులర్ ప్రాబ్లమ్స్ లేకుండా, క్లాట్స్ వస్తాయి అంటారు కదా, అవి లేకుండా, డివిటీ డీప్ వెయిన్ థ్రంబోసిస్ అంటాం, ఆ థ్రంబోసిస్ లేకుండా ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ఈ ఆసనం. మరి దీని బెనిఫిట్స్ ఎవరికి తెలుసు? తెలియదు. దీన్ని అంత గొప్ప శక్తి ఉన్నదని. ఓకే, దీన్ని చేయడం అంతసేపు 1 నిమిషం అంతే, ఎక్కువ సేపు చేసేయక్కర్లేదు. 1 నిమిషం, ఎన్ని ఒక 5 బ్రెత్స్ అంతే, 5 బ్రీతింగ్, నార్మల్ శ్వాసలు అంతే. మళ్ళీ శ్వాస తీసుకుంటూ శిథిలదండాసనం రిలాక్స్ అయినప్పుడు మీరు గమనించండి, మీ స్పైనల్ నుంచి అప్వర్డ్ ఫ్లో ఎలా ఉంది, ఎనర్జీ ఫ్లో, బ్రెయిన్ యాక్టివేషన్ ఎట్లా అవుతుందో గమనించండి. ఓకే, మరి ఇది చేసినప్పుడు ఇంకొక ఆసనం కూడా చేయాలి తప్పనిసరిగా. దీన్ని కాంప్లిమెంటరీ పొజిషన్ అంటాం. ఒక ఆసనం చేసినప్పుడు దానికి ఆపోజిట్ కూడా చేయాలి. ఓకే, అది ఏంటంటే ఇప్పుడు మళ్ళీ వజ్రాసనానికి వచ్చి నీల్ డౌన్ పొజిషన్కి వచ్చి మోకాళ్ళ మీద నిలబడిన తర్వాత మీరు పూర్తిగా చేయగలిగినట్టు పూర్తి ఉష్ట్రాసనం చేయొచ్చు, లేదంటే అర్ధ ఉష్ట్రాసనం చేయొచ్చు. అర్ధ ఉష్ట్రాసనం చాలా సింపుల్గా ఉంటుంది. ఇది థైరాయిడ్కి, లోయర్ బ్యాక్ పెయిన్స్కి బాగా ఉపయోగపడే ఆసనం. ఓకే, బాగా పుష్ చేసుకో. Relax in Sashankasana. Normal breathing. బటక్స్ ఆన్ ది హీల్స్, బటక్స్ లేచిపోకుండా చూసుకోవాలి. కింద నుంచి ఇలా ఉన్నప్పుడు ఈ టచ్ అయ్యే ఉంటుంది బటక్స్, అంటే ఈ హీల్స్ మీద ఉండాలి. ఇది లేవకూడదు. ఇది ఇంకొక అద్భుతమైనటువంటి ఆసనం. దేనికి అంటే దేనికైనా ఫస్ట్ పీస్ అండ్ హ్యాపీనెస్, రెండోది డిప్రెషన్ ప్రాబ్లం పోతుంది. డిప్రెషన్ ప్రాబ్లం